ఉండటం మరో విశేషం. స్వాతంత్రం రాకముందు నుంచే ఇక్కడ ఓ దేవతగా భరతమాత పూజలందుకుంటోంది. భరతమాత లాంటి దేవత మరెక్కడా లేదని, ఆమె దయవల్లే తమ గ్రామంలో సంతోషంగా జీవిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. కాలక్రమంలో భరతమాతే కపాసుకుద్ది గ్రామ దేవతగా మారింది. 20 ఏళ్ల క్రితం భరతమాతకు ఆలయం కట్టి నిత్య పూజలు చేయడం ప్రారంభించారు. భరతమాత వల్లే తమకు ఉద్యోగాలు వచ్చాయని ఇక్కడి యువత నమ్ముతారు. తమ కోర్కెలను తీర్చే దేవతగా భరతమాతను కొలుస్తారు కపాసుకుద్ది ప్రజలు. మత్స్యకారులు వేటకు బయలుదేరాలన్నా, గ్రామంలో ఏదైనా శుభకార్యం నిర్వహించాలన్నా తొలి పూజలు చేసేది భరతమాతకే. నిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటు ప్రతి గురువారం ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజల సందర్భంగా ఓలలు అనే పేరుతో పూజారితో సహా మహిళలంతా సంయుక్తంగా చేసే శబ్దాలతో అమ్మవారిని పూజిస్తారు. ఈ భరతమాత ఆలయంలో పూజారులుగా ఎన్నో తరాలుగా మహిళలే పనిచేస్తున్నారు.